ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రార్థన, కృతజ్ఞత, మెలకువ ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనము చూడవచ్చు. ఎందుకనగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ప్రార్థన యందు ఆసక్తి గలవారై, ప్రార్థన యందు అత్యాసక్తి గలవారై ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కృతజ్ఞత గలవారై దేవుడు చేసినటువంటి అనేక మేలుల విషయంలో, అనేక అద్భుతాల విషయాల్లో, ఆశ్చర్యమైనటువంటి కార్యాల విషయాల్లో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, మెలకువగా ఉండడం. ఇది దేవుని నమ్మినటువంటి బిడ్డలకి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు ఆ కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులకి, సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ప్రార్థనలో బలం కలిగి ఉండాలని, ప్రార్థన పరులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశాలను పౌలు వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు వారి పట్ల, వారి సంఘం పట్ల దేవుడు చేసినటువంటి మేలు కృతజ్ఞత కలవారై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క ఉద్దేశాలను పౌలు ఆ రీతిగా బయలుపరుస్తూ ఉంటున్నాడు. మరి మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది, ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి అని అక్కడ ప్రస్తావిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మరి జీవిస్తున్నప్పుడు, దేవుని పట్ల ప్రార్థనా శక్తి కలిగి, కృతజ్ఞత కలిగి, మెలకుగా ఉండి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని మరి పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటుంది. వాస్తవంగా ఈ కొలస్సీ సంఘాన్ని పౌలు స్థాపించినప్పటికీ సంఘం పట్ల బాధ్యతతో వ్యవహరించి ఎఫెసు నుండి అక్కడికి పనివారిని పంపించారు. ఈ సంఘాన్ని పౌలు స్థాపించలేదు. అయినా కూడా సంఘం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, సంఘం పట్ల ఉన్నటువంటి బాధ్యతను బట్టి జతపని వారిని ఆ యొక్క సంఘానికి పంపించాడు. పౌలు కొలస్సీ సంఘంలో ఆ యొక్క ప్రబలంగా వ్యాపించినటువంటి అబద్ధ బోధ, ఆ కొలస్సీ సంఘంలో అబద్ధ బోధ నేటి దినాలలో కూడా మనం ఈ లోకంలో చూసినట్టయితే అనేక మంది మరి సేవకులు అబద్ధ బోధను ప్రచారం చేస్తూ ఉంటున్నారు. వాటన్నిటినీ వ్యతిరేకిస్తూ ఆనాడు ఆదిమ సంఘంలో కూడా, ఆ కొలస్సీ సంఘంలో కూడా అబద్ధ బోధ ప్రబలినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క అబద్ధ బోధలను వ్యతిరేకిస్తూ క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని పౌలు యొక్క బలమైనటువంటి నమ్మకము. అందునిమిత్తమే తీతుకు, అతనితో పాటు ఒనేసికు కొలస్సీ సంఘాన్ని దర్శించి ఈ పత్రికను అందజేయటం జరుగుతుంది.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క అబద్ధ బోధనలను వ్యతిరేకిస్తూ క్రీస్తు ద్వారా మాత్రమే నిజమైనటువంటి రక్షణ ఆనందము, రక్షణ భాగ్యం కలుగుతుందని బలంగా నమ్ముతూ తన జత పనివారైనటువంటి తీతుకు మరియు ఒనేషింకు ఈ పత్రికను రాస్తూ ఆ సంఘానికి పంపిస్తూ ఉంటున్నాడు. అటువంటి సందర్భంలోనే ఈ యొక్క మాటలను అక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. మెలకుగా ఉండాలి, ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి, కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఈ 3 లక్షణాలు, ప్రార్థనా జీవితం, కృతజ్ఞత కలిగినటువంటి స్వభావం, మెలకుగా ఉండేటువంటి స్వభావం కలిగి దేవునికి నమ్మకమైనటువంటి వారిగా జీవించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.